హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన కిచెన్లో రుచికరమైన వెజిటేబుల్ పులావ్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. పండుగలకు ఇంట్లో ఈజీగా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నెలోకి 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని ముందుగా ఒకటి రెండు సార్లు బాగా నీళ్ళు పోసి కడగండి. మళ్ళీ నీళ్ళని తీసుకొని అందులో పోసి 20 to 30 minutes పాటు నానబెట్టండి. మనం వెజిటేబుల్ పులావ్లో వేసేవన్నీ కట్ చేసుకున్నామా? ఇంతకీ మనం ఏమేమి కట్ చేయబోతున్నాము? ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి. అదే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తెంచిపెట్టుకోండి. ఒక పెద్ద ఆలుగడ్డ అయితే 1 తీసుకొని, సన్నవి అయితే 2 తీసి కట్ చేసి ఇలా నీళ్ళలో నానబెట్టండి. 1 కప్పు క్యారెట్ ముక్కలని, అదే 1 టమాటో, కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చి బఠానీలు, ఇవన్నీ కట్ చేసేసరికి రైస్ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు రైస్లు వండడానికి ఇక్కడ నేనేమి కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరో 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా తీసుకోండి. పులావ్లో నెయ్యి చాలా బాగుంటుంది. హాల్లో ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఇందులో 1 కప్పు బాగా కలపండి. నెయ్యి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు, కానీ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి 1 కప్పు ఆనియన్స్ వేసి ఇలా కొంచెం సేపు కలపండి. ఇలా ఎంత బాగా ఫ్రై అయ్యాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇందులోనే మిర్చిని కూడా వేసేస్తాం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తర్వాత అంతా బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 కప్ క్యారెట్ని వేసి, అలాగే బఠానీని కూడా 1 కప్పు వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే ఆలుగడ్డను కూడా బాగా వేసి కలపండి. ఇందులో 1 కప్పు బఠానీ, క్యారెట్, ఆలు అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు మొత్తం కలపండి. ఇందులోకి 1/2 కప్ టమాటాను కూడా వేసుకోండి. ఇది వేసాక మొత్తం మిక్స్ చేసేయండి. ఇందుకు రుచిగా ఉప్పు వేసేయండి, కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేయండి. వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా కుక్ అవనివ్వండి. ఇలా మంటను మీడియంలో పెట్టడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. అదే మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే కొంచెం అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మంటను హైలో కాకుండా, ఫ్లోలో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. ఇందులో ఇందాక కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేయండి. అలాగే కొంచెం కొత్తిమీరను వేసి, కొంచెం పుదీనాను కూడా వేసి బాగా కలపండి. ఒక సైడ్ నుంచి కలపండి. ఎలాగంటే అలా కలిపారంటే రైస్ విరిగిపోతుంది. ఒక సైడ్ నుంచి ఇలా నేను చూపిస్తున్నాను చూడు, ఇలా ఒక సైడ్ నుంచి కలపండి. ఇలా కలిపారంటే రైస్ విరిగిపోకుండా చాలా చక్కగా కుక్ అవుతుంది. ఇలా 1-2 నిమిషాల తర్వాత 2.5 గ్లాస్ వాటర్ని తీసుకోండి. అంటే 2 కప్పుల పైన 1/2 కప్పు వాటర్ని తీసుకోండి. ఇలా 4-5 జీడిపప్పులను వేసుకోండి. ఫస్ట్లోనే స్కిప్ అయిపోయింది అది వీడియో అనేది, అది ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 4-5 జీడిపప్పులను వేసుకోండి. జీడిపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా కలపండి. మిక్స్ చేసి ఒక సైడ్ నుంచి కొంచెం సాల్ట్ అనేది మీకు తక్కువ ఏమని అనిపిస్తే ఇందులో సాల్ట్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఇప్పుడు విజిల్ గాలి అంతా నార్మల్గా పోయేంత వరకు అలాగే వదిలేయండి. మొత్తం నార్మల్ గాలి అంతా పోయాక ఇలా మూత తీసి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా మూత తీసిన తర్వాత టర్న్ చేస్తూ కలపండి. ఇలా మెల్లగా తీసి ఒక సైడ్ నుంచి తీసి కలపండి. ఇలా 10 నిమిషాలు వదిలేసారంటే తర్వాత చూడండి రైస్ ఎంత బాగా ఉంటుందో. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. మనం ఇంట్లో మంచి రుచిగా చేసుకునే వెజిటేబుల్ పులావ్ ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో.